కోడూరు గ్రామస్తులకు మరియు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా ఊరు స్పెషల్ ఏంటంటే ఇక్కడ వరదరాజు స్వామి ఎక్కడ లేదంటే మా ఊర్లో కొలువై ఉన్నాడు. వెనకడికి కమలపూల ద్వారా స్వామి వచ్చి ఇక్కడ వెలిసిండని ఆనతి ఉంది. వరదరాజు స్వామికి చాలా స్పెషల్. ఇక్కడ తెలంగాణలో ఎక్కడ ఓలి ఆడద్దు. ఉగాది రోజు ఉదయం తెల్లవారుజామునే రథం ఊరేగింపు అవుతూ తర్వాత బిందెసేవ అనుకుంటూ ఓలి ఆడతారు. ఊరు మొత్తం ఒక 1000-2000 మంది దాకా గ్రాండ్గా ఓలి ఆడుతూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఓలి ఆడతారు. స్పెషల్ ఏంటంటే తెలంగాణలో ఎక్కడ ఉగాదికి ఓలి ఆడరు. ఓలి స్పెషల్గా ఆడుకుంటూ మరి దేవునికి ఓలి అయిపోయినాక స్నానాలు చేసి మళ్ళీ ప్రత్యేక పూజ చేసి ఈవినింగ్ టైంలో కూడా మళ్ళీ బండ్లు తిరుగుతాయి. బండ్లు ఎక్కడ తిరగవు ఉగాదికి. బండ్లు తిరిగి ఆడ తేడా తెలియకుండా అందరూ సంతోషం మంచిగా గ్రాండ్గా రెడీ అయ్యి గుడి దగ్గరికి వచ్చి ప్రత్యేక పూజలు చేసి ఏ ఊర్లో లేనట్టు తెలంగాణలో కోడూరు గ్రామంలో స్పెషల్గా జరుపుకుంటూ పండుగను సక్సెస్ఫుల్ చేస్తూ అందరూ ఎంజాయ్ చేస్తారు. చిన్న పెద్ద తేడా లేకుండా సక్సెస్ఫుల్గా పండుగ సక్సెస్ చేస్తారు. ఈ ఊరు స్పెషలే అది. అందరికీ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ ఉగాదికి హోలీ సందర్భంగా అందరు శుభాకాంక్షలు తెలుపుతూ జై కోడూరు. ప్రజలకి హోలీ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటాము. కాకపోతే స్పెషల్ మా ఊరు స్పెషల్గా ఉంటుంది అన్నమాట. ఏ ఊర్లో ఇంత ఘనంగా జరుపుకోరు. ఏమంటారు ఉగాది పండుగ రోజు దేవుళ్ళకి పెట్టుకొని పూజలు అన్నీ చేసుకుంటాము. నెక్స్ట్ డే హోలీ చేస్తాము. సాయంత్రము బండ్లు తిరుగుతుంది. చాలా హ్యాపీగా ఉంటుంది అన్న. అందరం ఏమంటారు వేరే వేరే ఊర్లకి అందరూ వస్తారన్నమాట. ఎక్కడ బయట దేశాలకు పోయినా సరే ఈ పండుగ మాత్రం ఖచ్చితంగా వస్తారు. ఎంత దూరంకి వెళ్ళి ఉన్నా సరే స్పెషల్గా ఉంటుందని వస్తారు.